దేశంలోకి అక్రమంగా వచ్చి ఉంటున్న వాళ్ళకి చుక్కలు చూపించడానికి రెడీ అయింది సెంట్రల్ గవర్నమెంట్. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. ఢిల్లీలో ఆల్రెడీ వాళ్ళ గవర్నమెంటే ఉంది కాబట్టి షాహీన్ బాగ్ లాంటి ముస్లింలు ఎక్కువగా ఉండే ఏరియాలో కట్టుదిట్టంగా సర్వే చేస్తోంది. ఇక సెంటర్ నెక్స్ట్ టార్గెట్ ఏది అంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పాత బస్తీనే అనే మాట వినిపిస్తోంది. పాత బస్తీలో ఎప్పటి నుంచో బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారని కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజాసింగ్ లాంటి బీజేపీ స్టేట్ లీడర్లంతా ఎప్పటి నుంచో అంటూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఇమ్మిగ్రేషన్కి సంబంధించి కేంద్రం ఇంత స్ట్రాంగ్గా ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం 2025 తీసుకురాబోతుండడంతో ఇక పాత బస్తీలో ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ అక్రమ వలసదారులు, మయన్మార్ రోహింగ్యాల లెక్కలన్నీ బయటకు వస్తాయని బాగా వినిపిస్తోంది. అయితే ఈ చట్టానికి సంబంధించిన బిల్లుని నిన్న మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్. ఈ చట్టం అమల్లోకి వస్తే మన భారతదేశంలో ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ చట్టాలన్నీ మారిపోబోతున్నాయి. మన ఇండియాలో అక్రమంగా ఎవరైనా అడుగు పెట్టాలన్నా వణికిపోయే సిచ్యువేషన్ వస్తుంది. లోక్సభలో ది ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బిల్లును కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అంటే భారతీయ పౌరులు కాకుండా పక్క దేశాలకు చెందిన వాళ్ళై ఉండి వాళ్ళు ఇండియాలోకి ఎలాంటి అధికారిక అనుమతి లేకుండా ఎంటర్ అయ్యి ఇక్కడ ఉండేవాళ్ళన్నమాట. ఇలాంటి వాళ్ళకి అండ్ ఇలాంటి వాళ్ళని తప్పుడు డాక్యుమెంట్స్తో భారత్లోకి తీసుకొచ్చే సంస్థలకి కఠిన శిక్షలు పడేలా, భారీ జరిమానాలు కట్టేలా కొత్త చట్టం తీసుకొచ్చింది బీజేపీ సర్కార్. ఆ శిక్షలు ఎలా ఉంటాయంటే అక్రమంగా భారత్లోకి ఎంటర్ అయితే 7 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా కట్టాల్సి రావచ్చు. అలాగే వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా భారత్లోకి పక్క దేశాల వాళ్ళని ఎవరినైనా సంస్థలు తీసుకొస్తే అలాంటి సంస్థలపై కూడా చర్యలుంటాయి. ఆ సంస్థలో నిందితులకి 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, 5 లక్షల జరిమానా పడే ఛాన్స్ ఉంది. ఫేక్ పాస్పోర్ట్లు, వీసాలతో ఇండియాలో ఉంటున్న సీరియస్ చర్యలు ఉండబోతున్నాయి. ఈ విషయంలో ఎలాంటి వారెంట్లు, ముందస్తు వార్నింగ్లు కూడా లేకుండా అరెస్ట్ చేసే అధికారాన్ని కూడా ఇమిగ్రేషన్ అధికారులకి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. అంటే ఎవరైనా వ్యక్తి ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అనే ఆఫీసర్లకి అనుమానం వచ్చి ఆ వ్యక్తి తను ఇండియన్ని అనడానికి సంబంధించిన సరైన ప్రూఫ్ చూపించలేకపోతే వెంటనే అరెస్ట్ చేసే అధికారం ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లకి ఇచ్చేయబోతున్నారన్నమాట. భారత్లో ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి ఇమ్మిగ్రేషన్ చట్టాలే అమలవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా పాస్పోర్ట్కి సంబంధించిన ఎంట్రీ ఇంటూ ఇండియా యాక్ట్ 1920, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939, ఫారినర్స్ యాక్ట్ 1946, ది ఇమ్మిగ్రేషన్ క్యారియర్స్ లయబిలిటీ యాక్ట్ 2000 వంటి చట్టాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం స్వాతంత్రానికి ముందు అమల్లోకి తెచ్చిన చట్టాలే. ప్రపంచ యుద్ధాలు, అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించారు. వీటిలోని నిబంధనలను కొంచెం కాంప్లికేటెడ్గా ఉండడం, దానివల్ల ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని గుర్తించడం, వాళ్ళని దేశం నుంచి బయటికి పంపించడం చట్టపరంగా కష్టంగా ఉంటుంది. ఆ లోపాలను యూజ్ చేసుకుని ఎంతోమంది ఇండియాలోకి చొరబడి ఇక్కడ అక్రమంగా ఉంటూ భారత వనరులని కొల్లగొడుతున్నారు. కొన్ని చోట్ల అల్లర్లకు కూడా కారణమవుతున్నారు. అక్కడి దాకా ఎందుకు, కేంద్ర ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం బెంగాల్, ఢిల్లీ, కేరళ లాంటి రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడి లోకల్స్ కంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, రోహింగ్యాలు ఎక్కువగా ఉన్నారు. అందులో మన హైదరాబాద్లోని పాత బస్తీ ఏరియా కూడా ఉందనేది తెలంగాణ బీజేపీ నేతల మాట. అయితే అక్రమంగా మన దేశంలో ఉండడం వల్ల మనకేంటి నష్టం అంటే అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశంలోని విలువైన వనరులని భారతీయులే అనుభవించాలి. కానీ ఈ వలసదారులు భారతీయులకు ఉపయోగపడే వనరులని దోచుకుంటున్నారు. అలాగే పక్క దేశాలకు చెందిన వాళ్ళు కాబట్టి ఇండియా సార్వభౌమాధికారాన్ని, భారతీయ జాతీయ విధానాలను కూడా ఒప్పుకోరు అండ్ గౌరవించరు. దానికి తోడు వాళ్ళలో కొంతమంది క్రిమినల్స్గా మారుతుండడంతో నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. రీసెంట్గా సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్ చేసింది కూడా ఓ బంగ్లాదేశీ అక్రమ వలసదారుడని విచారణలో తేలింది. అందుకే ఇలాంటి అక్రమ వలసల వల్ల ఇండియన్ సోవర్నిటీకి భంగం కలగచ్చు. గత కొన్నేళ్లుగా దేశంలోకి అక్రమ వలసలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లోకి బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతోనే కేంద్రం ఈ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025ను తీసుకురావాలని ఫిక్స్ అయింది. పాత చట్టాల్లోని లోపాలని మోడిఫై చేయడమే కాకుండా వాటిలో ఎన్నో మార్పులు చేసి ఫైనల్గా ఒక సమగ్రమైన కొత్త చట్టాన్ని కేంద్రం రెడీ చేసింది. ఇప్పటికే ఈ చట్టానికి సంబంధించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందితే ఈ బిల్లు చట్టం అయిపోయినట్లే. అప్పుడు ఖచ్చితంగా ఢిల్లీ, బెంగాల్, జార్ఖండ్, కేరళ,
తెలంగాణలోని అక్రమ వలసదారులని ఏరి ఏరి బయటికి తరిమేసే ఛాన్స్ ఉంటుంది. మరి మీరేమంటారు? ఈ చట్టం అమల్లోకి రావాలంటారా? అక్రమ వలసదారులు మన దేశానికి పెద్ద సమస్య అని మీరు కూడా అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.